సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు ప్రారంభ ప్రార్థన చేసి ఈ ఆరాధన ప్రారంభం చేస్తారు. ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిస్తా ఉంటున్నాను. ప్రతి దృఢంగా నమ్ముచున్నాం నాయన ప్రభా. ఎన్నో ఇబ్బందులు ఉన్న తండ్రి ప్రభా నా కుటుంబంలో కలిగినను వాటన్నిటిని ప్రభా సముద్రము పొంగి పొర్లినాను ప్రభా. ఒక్క మాటతో ప్రభా నువ్వు సమస్తములు గర్దించి మంచి వేయగల సమర్థుడవుని మేము మా కుటుంబము బలంగా నమ్ముకొని మీ మీద ఆనుకొని బ్రతుకుచున్నాం నా తండ్రి ప్రభా. వాక్యం చదువుచుండగా మీ బిడ్డగా నా కాపుదల ఉంచండి. ఇంకా నా కుటుంబం పట్ల ప్రభా అనేకమైన ఆశ్చర్య కార్యములు ప్రభా జరిగించమని ప్రభా. నా కుటుంబంలో నాయన మా నాన్న జీవితంలో ఎంతమందికి నాయన ఆశీర్వాదకరంగా మార్చావో నన్ను నా అన్నను ప్రభా నా కుటుంబంలో మరి ప్రభా మా భాగస్వామ్యాలను ప్రభా అందరినీ దీవించి అద్భుతముగా నా తండ్రి ప్రభా నువ్వు ఆడుకోనమని మా డాడీని దీవించి ఆశీర్వదించమని ప్రభా. మరి ప్రభా ఈ విశ్రాంతి దినంలో కూడా ప్రభా నాయన ప్రభా నా తండ్రి ప్రభా పదవి విరమణ చేయచుండగా విశ్రాంతి తీసుకోకుండా ఇంకా అనేకంగా నీ సేవలు వాడబడాలని నీ సేవలో ఇంకా బలముగా ప్రభా నా బిడ్డ ప్రభా నా నాన్నను వాడుకోవాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కంటికి రెప్పలు కాచి కాపాడి బాధలో ఇరుకుల్లో ఇబ్బందులు ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడి భయపడక ముందుకు సాగటకు నీ బలము ధైర్యం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని తమైన ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ ఫీవర్ వచ్చి జ్వరం వచ్చినా కూడా నేను వెళ్ళా డ్యూటీ కానీ ఒక్కసారి కూడా వెళ్ళకుండా ఉండలేదు. జ్వరం వచ్చినా సరే ఆ డోలో కానీ ఏదన్నా ఒకటి వేసుకొని వెళ్ళిపోతుండే. డాడీ చెప్పినట్టు ఎక్కడైతే గుజ్వంపూర్లో చాలా తక్కువ మంది పిల్లలు ఉండే, ఎక్కడైతే స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుందో డాడీని కంపల్సరీ అక్కడ వేసేవాళ్ళు. ఎందుకంటే డాడీ పిల్లలతో ఉండే విధానం కానీ వాళ్ళు కూడా డాడీకి ఇప్పటికీ కాల్ చేస్తారు. సార్ ఏడునో ఒకసారి లాగా ట్రీట్ చేయరు, ఒక ఫ్రెండ్ లాగానే చూస్తారు డాడీని. డాడీ ఎంతమందిని సంపాదించుకున్నారంటే చాలా మంది వస్తారు. కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు, కొందరు టీచర్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు మాకు హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. ఓకే మా డాడీ చెప్పింది కదా అని చెప్పేసి. సో ఏంటంటే మా డాడీ ఎప్పుడు కూడా మా అన్న గురించి నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. మా డాడీకి కార్లో తిరగాలని ఆశ ఎప్పుడు లేదు, బండ్లలో ఉండాలని ఆశ కూడా ఎప్పుడు లేదు. మీరు బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలని చెప్పేసి ప్రతి రూపాయి ప్రతి పైసా మా కోసమే ఖర్చు పెట్టిండు. అది మేము గర్వంగా చెప్పుకుంటాము. అదే విధంగా నేను 7th వరకు టాపర్ ఉండే, మళ్ళీ 8th 9th 10th అంతా లో చదివేసిన. కానీ డాడీ నాకు ఒకటే చెప్తుండే మోటివేషన్, అంటే నువ్వు చదవాలి, నువ్వు ఎందుకు చదివావు, నీతో అవుతుంది అని చెప్పేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తుండే. అట్లా నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. అదేవిధంగా డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ బీఈడీ కంప్లీట్ చేసుకున్నాను, ఎంఏ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇన్ని రెండు కంప్లీట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఎవరంటే ఒకటి డాడీ అయితే ఒకటి నా దేవుడు అని నేను గర్వంగా చెప్పుకుంటాను. సో మళ్ళీ ఒక విషయం ఏంటంటే డాడీ ఎప్పుడు కూడా ఒకటే విషయం చెప్తాడు, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నీలో పడిపోవద్దు, దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం
ఉండాలి, దాన్ని ఎదుర్కోవడానికి మీరు ఎవరు ప్రేయర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తాడు. అండ్ అన్ని విషయాల్లో మాత్రం నాకైతే మస్తు ఇన్స్పిరేషన్ అంటే మా డాడీ అని చెప్తాను. ఎందుకంటే పేదరికంలో కానీ, మళ్ళీ మా ప్రేమ విషయంలో కానీ, మా అన్నది మాది కానీ, యాక్చువల్లీ ఇంటర్ క్లాస్ మ్యారేజ్ ఎవరు ఒప్పుకోరు, కానీ మా డాడీ ఒప్పుకొని మాకు పెళ్లి చేసిండు. కులమాత భేదం లేని ఏకైక వ్యక్తి మా డాడీ అని నేను అనుకుంటాను. అందుకు తగ్గట్టు దేవుడు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇంకా మా మమ్మీ కూడా ఎంకరేజ్మెంట్ మస్తు ఇస్తుండే మా డాడీకి. అంటే కొంచెం జ్వరం వచ్చినా కానీ సపోర్టింగ్ కానీ, లేకపోతే అన్ని విషయాల్లో తోడుంటుండే. ఇక మా అన్న, నేను, మా మమ్మీ, మా డాడీ చెప్పినట్టు ఏ విషయంలో భయపడకుండా ముందుకెళ్తుంది. మా డాడీ ఒక ఫైటర్ అని నాకు తెలుసు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రతి దగ్గర మా డాడీ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి వాళ్ళు పరాయోళ్ళు మనం వెళ్ళొద్దు అనేది ఉండదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది, ఎక్కడైతే ఏమవుతుందంటే ఫస్ట్ ఉంటాడు, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. మస్తు ఫైటర్ తను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏజ్ వచ్చినప్పటికీ స్టిల్ మనం కూడా 60 ఏజ్ వచ్చేసరికి అంత పూర్తి ఉండమో. సో దేవుడు ఖచ్చితంగా ఆయనను బ్లెస్ చేస్తాడు, మా అందరినీ దీవిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన అయ్యగారికి కృతజ్ఞతలు. డాడీ గాడ్ బ్లెస్ యూ. అండ్ మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి మీరు ఇద్దరు. థ్యాంక్ యూ. మెసేజ్ పెట్టి కాల్ చేసింది మా అందరికీ. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పటి నుంచి 4 దాకా ఇదే బయట చదివినా, ఇక్కడ సిఎస్ఐ బయట చదివినా, తర్వాత బాల్కొండ పదవి చదివిన. ఆరు నుంచి ఇంటర్మీడియట్ భీమ్గల్లో పూర్తి చేసిన. మరియు నైట్ దాని తర్వాత డిగ్రీ ఆర్మూర్లో పూర్తి చేసిన. బీఈడి ఎన్ఎస్ఆర్ కాలేజ్ కోటిలో ఉంటుంది కాబట్టి కోటిలో చేసినాం. చెప్పేది ఏంటంటే ఎక్కువ ఏం చెప్పలేము. కాబట్టి దేవుడు నాకు ఇంత మంచి ఆయారోగ్యాలు ఇచ్చినందుకు దేవుడు కష్టపాలు వేరుకుంటున్నా. అదే అయ్యగారికి ఇద్దరు హీరోలుగా కనబడుతుంటారు, ఇక్కడ పక్క అయ్యగారు హీరో అయితే సైడ్ హీరో. కాబట్టి మీరు క్షమించి, నేను మగ్గులూరులో పనిచేసిన. మొట్టమొదట మగ్గులూరు నుంచి జిబినగర్ నుంచి భుగాన్పూర్ నుంచి నికాల్పూర్ నుంచి మళ్ళీ బండికి హై స్కూల్, భుగాన్పూర్ హై స్కూల్లో పనిచేసినాను. కాబట్టి వాళ్ళు నాకు ఇంతగా అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఏ హెడ్ మాస్టర్ అయినా కానీ ఆయన పంపి వేరే వాళ్ళని చెప్తున్నాడు. కాబట్టి అంత మంచి నేను పనిచేసిన. ఎక్కడైతే తక్కువలో ఆర్థిక శాతం తక్కువ ఉన్నదో అక్కడ నేను ఫిలాప్ చేసి వెళ్ళిపోయినా. కాబట్టి నా వృత్తిపరంగా నేను బాగా కష్టపడి పనిచేసినాను. చదువులు కూడా కష్టపడి పనిచేసిన. 10 సంవత్సరాలు నేను ఆర్మూరు డెఫ్ అండ్ డౌన్ స్కూల్లో పనిచేసినాను. అక్కడనే ఉండి ఆ పైసలతోనే నేను బీఈడీ చేసిన. కాబట్టి ఇంతవరకు దేవుడు నడిపించిన దానికి దేవుడికి వందనాలు. మరియు ఈ యొక్క 25 సంవత్సరాల జీవిత యాత్రలో నేను అనేక ఇబ్బందులతో ఇరుకులతో మునిగిపోయి ఉన్నాను. కాబట్టి మీ అందరూ వచ్చేసినందుకు నాకు మనసారా ఆనందం కలుగుతున్నది. అది మీ అందరూ దీవించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మంచి తీర్చిదిద్ది ఒక ఉన్నత స్థానంలో తీసుకురావడానికి ముఖ్య కారణం ప్రధాన ఉపాధ్యాయులకు వృత్తిని మరి జయరాజ్ గారు గత 25 సంవత్సరాల నుంచి ఏమి మక్కటం లేకుండా మరి తన యొక్క సహాయశక్తుల మహోత్సవానికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన స్థానిక సంఘదాతరి అయ్యగారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూడా మరి ప్రభుని యేసుక్రీస్తు పేరిట కుటుంబ సభ్యుల పక్షాన మరి స్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అదేవిధంగా వారు స్కూల్ అసిస్టెంట్గా
గత 25 సంవత్సరములు మరి పనిచేసి వారు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వారు. దేశ జీవితము సుఖముగా గడవాలి ఆ ప్రభుదే దైవమై తీయని కలలన్నీ మరి తలచుకొని వాదవ్యమే పండగా వెలుగులు గృహములో నిండగా సంఘ సంఘర్షులందరికీ నా యొక్క వందనాలు. మరి నేను 43 సంవత్సరాలు నాకు చిన్నప్పటి నుంచి 14 సంవత్సరాల ఉండేది. అప్పటి నుంచి నేను ఇక్కడనే నా జీవితం అంతా ఇక్కడనే గడిచింది. నేను చిన్నపిల్లప్పుడు వచ్చి ఉంటుంది. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మా అమ్మమ్మని నన్ను మా మధ్యలో లేరు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మా తల్లిదండ్రులు కానీ మా అత్తమ్మ కానీ ఎవరు లేరు. వాడిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. ఇంతవరకు దేవుడు మమ్మల్ని కాపాడండి. మా పిల్లల విషయం మా విషయం ఇంకా నా కొరకు ప్రారంభించాలని నేను ఆశిస్తున్నాను. మరియు మా చిన్ననాటి మిత్రులు గంగారాం గారు, విఠల్ సార్ గారు, పెద్ద ఉషన్న, చిన్న ఉషన్న, మరియు కంట్రోల్ గంగాధర్ సార్ గారు, భూమిరెడ్డి గారు, వాళ్ళు జిన్నం నరారి గారు సారు, ఆయనకు ఒకసారి నిలబడి సార్ ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆయనకు ఒకసారి. ఎందుకంటే మాకు ముందుకు నడిపించిన వ్యక్తి ఆయన్నే. ఆయన దారిని మేము బీఈడీ చేసినాము, టీచర్ అయినాము. ఎక్కడ ఏ స్టేజ్ మీద చెప్పగలుగుతాం. కాబట్టి మీ అందరూ వచ్చేసినందుకు మంచి భోజనం భుజించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దేశ జీవితము సుఖముగా గడవాలి ఆ ప్రభుదే దైవమై తీయని కలలన్నీ మరి తలచుకొని వాదవ్యమే పండగా వెలుగులు గృహములో నిండగా ఆ దేవుడిని అడిగి మళ్ళీ జన్మించి